నమస్కారం. స్కిల్ తెలుగు ఛానల్కు స్వాగతం. నా పేరు చౌడారపు సూర్యదీప్. ఈరోజు వీడియోలో మనం ఇరాన్ యుద్ధానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన రహస్యమైన మలుపు గురించి తెలుసుకోబోతున్నాం. ఇరాన్ యుద్ధం అనగానే మనకు గుర్తుకొచ్చేది చమురు సంక్షోభం, భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అలాగే ప్రపంచ శక్తుల మధ్య పోరాటం. అయితే ఇంత భీకరంగా జరుగుతున్నటువంటి ఈ ఇరాన్ యుద్ధం ఒకే ఒక వ్యక్తి చుట్టూ జరిగినటువంటి ఒక సంఘటన వల్ల పూర్తిగా మారిపోయిందనే విషయం మీకు తెలుసా? ఆ వ్యక్తి అలీ లారిజానీ. అలీ లారిజానీ చనిపోయే ముందు జరిగినటువంటి ఆ రహస్య సంఘటన యుద్ధాన్ని పూర్తిగా మార్చివేసింది. మరి అలీ లారిజానీ ఏం చేశారు? యుద్ధం ఎందుకు మారింది? ఈ పంథా గురించి, దీని యొక్క గమనం గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోలో మనం కొన్ని వివరాలు చూడాల్సి ఉంటుంది. ముందుగా అలీ లారిజానీ యొక్క నేపథ్యం గురించి తెలుసుకుంటే దాని తర్వాత జరిగినటువంటి రహస్యమైనటువంటి ఆ సంఘటనకున్న ప్రాధాన్యత మనకి సులువుగా అర్థమవుతుంది. అలీ లారిజానీ కేవలం ఒక రాజకీయవేత్త లేదా రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. ఆయన ఇరాన్ దేశం యొక్క అత్యున్నత జాతీయ భద్రతా మండలైనటువంటి సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి కార్యదర్శిగా అంటే సెక్రటరీగా పనిచేశారు. ఇది ఎంత శక్తివంతమైనటువంటి సంస్థ అంటే ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి విదేశాంగ విధానాలు కానీ, మిలిటరీ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, వీటికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలన్నీ కూడా ఈ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పరిధిలోనే జరుగుతూ ఉంటాయి. అయితే అంతకంటే ముందు అలీ లారిజానీ ఆ ఇరాన్ దేశ పార్లమెంట్కి స్పీకర్గా కూడా పనిచేశారు. అయితే ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి అణు సంప్రదింపుల్లో కూడా ఈయన కీలక పాత్ర పోషించారు. అన్నిటికీ మించి అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అయాతొల్లా అలీ ఖమేనీకి ఈయన అత్యంత సన్నిహితుడు. అంటే ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ముఖ్యమైన రహస్యం అలీ లారిజానీకి తెలుసు. ఈయన యొక్క నేపథ్యము చూసాం కాబట్టి ఆ రహస్య సంఘటన ప్రాధాన్యత మీకు సులువుగా అర్థమవుతుంది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనటువంటి కొత్తలో ఇరాన్ మరియు దాని యొక్క శత్రుపక్షాలు రెండూ కూడా పోటాపోటీగా తలపడ్డాయి. తర్వాత కొన్ని రోజులకు ఈ యుద్ధం ఒక స్తంభన దశకు వచ్చింది. అంటే ఏ పక్షము పూర్తిగా గెలవలేకపోతుంది, అలాగని వెనక్కి కూడా తగ్గడం లేదు. దానివల్ల మరింతగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించడంతో పాటుగా ఇరువైపులా ఆర్థిక పతనం కూడా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం కూడా మొదలైంది. మరి ఈ స్తంభన దశలో ఉన్నటువంటి ఒక యుద్ధానికి ఒక మార్పు అనేది అవసరం. ఆ మార్పు అలీ లారిజానీ రూపంలో వచ్చింది. కానీ ఇది ఒక సైనికపరమైనటువంటి నిర్ణయం కాదు, ఒక దౌత్యపరమైనటువంటి రహస్యం. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసినటువంటి విషయం. అలీ లారిజానీ తమ సుప్రీం లీడర్ అయినటువంటి అయాతొల్లా అలీ ఖమేనీకి తెలియకుండానే ఇరాన్ దేశపు సాంప్రదాయ శత్రువులతో ఒక రహస్య ఒప్పందానికి ప్రయత్నించాడు. ఆయన చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా ఇరాన్ తరపున ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రిస్తానని చెప్పేసి, అదేవిధంగా చమురు సరఫరాను పునరుద్ధరిస్తారని చెప్పేసి, దానికి ప్రతిగా ఇరాన్ శత్రుపక్షాలు ఇరాన్ పైన విధించినటువంటి ఆంక్షలను సడలించాలని చెప్పేసి ఆయన ఒక ఒప్పందాన్ని ఇరాన్ యొక్క శత్రుపక్షాలతో చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఈ చర్చలు చివరి వరకు రాలేదు. కానీ ఇలా రహస్యంగా శత్రుపక్షాలతో అలీ ఖమేనీకి తెలియకుండా అలీ లారిజానీ ఇలా వాళ్ళతో సంప్రదింపులు జరపడం అనేది ఇరాన్ దేశ సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకం. మరి ఈ రహస్యం బయటపడుతుందా, బయటపడదా అనేది అప్పట్లో పెద్ద ప్రశ్న. ఏదేమైనప్పటికీ చివరికి ఇరాన్ దేశ సైన్యమైనటువంటి ఐఆర్జీసీ ఈ రహస్యాన్ని పసిగట్టింది. ఐఆర్జీసీకి ఈ విషయం తెలిసిన వెంటనే అలీ లారిజానీని తన పదవి నుండి తొలగించేలాగా చేసి అతన్ని గృహ నిర్బంధంలో ఉంచింది. తర్వాత ఇరాన్ యుద్ధం విషయంలో ఇరాన్ ప్రభుత్వానికి అంటే సివిలియన్ ప్రభుత్వానికి ఉన్నటువంటి నియంత్రణను పూర్తిగా తొలగించి వేసి యుద్ధానికి సంబంధించినటువంటి నిర్వహణలో అధిక భాగాన్ని, దాని యొక్క నిర్వహణైనా, యుద్ధం ప్రారంభం అవ్వాలన్నా, యుద్ధం ముందుకు సాగాలన్నా, యుద్ధం అంతం కావాలన్నా, ఇలాంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలన్నీ తీసుకునేటటువంటి అధికారాన్నంతా కూడా ఐఆర్జీసీ చనచేతుల్లోకి తీసుకుంది. దీనివల్ల ఇరాన్ దేశం
మరింత మొండిగా దూకుడుగా తయారైంది. దానివల్ల యుద్ధం మరింత కాలం కొనసాగింది. చమురు సంక్షోభం మరింతగా పెరిగింది. అయితే ఒకవేళ అలీ లారిజానీ ప్రయత్నం గనక సఫలమై ఉంటే ఎలా ఉండేదో తర్వాత విషయం. మొత్తానికి అలీ లారిజానికి సంబంధించినటువంటి ఈ యొక్క రహస్య ప్రయత్నం అనేది దాదాపుగా ప్రపంచ భవిష్యత్తును, వర్తమానాన్ని మార్చేసేటటువంటి ఒక సంఘటనగా మనం భావించవచ్చు. అలీ లారిజానీ తన శత్రుపక్షాలతో చేసుకోవాలనుకున్నటువంటి ఒప్పందం గనక సఫలమై ఉంటే ఈ యొక్క ఇరాన్ యుద్ధం యొక్క పంథా అనేది పూర్తిగా మారిపోయి ఉండేది. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి చమురు సంక్షోభం మొదటి దశలోనే ముందుగా పరిష్కార మార్గం వైపు వెళ్ళి ఉండేది. కాబట్టి అలీ లారిజానీ యొక్క ఈ యొక్క రహస్యమైనటువంటి కథ అనేది ఒక వ్యక్తి పతనానికి సంబంధించింది మాత్రమే కాదు, ఇరాన్ దేశం యొక్క భవిష్యత్తును, అలాగే ప్రస్తుతం యుద్ధ గమనాన్ని కూడా నిర్ణయించేటటువంటి శక్తి ఉన్నటువంటి సంఘటన. దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే, రెండు దేశాల మధ్యలో యుద్ధం జరుగుతున్నా సరే ఒక ప్రభావవంతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి యుద్ధ గమనాన్ని మార్చడానికి రహస్యంగా ఏవైనా చర్చలు జరపాలనుకున్నప్పుడు అవి సఫలమైతే ఒకలా, విఫలమైతే ఒకలా, ఒకే వ్యక్తి చుట్టూ జరిగించేటువంటి సంఘటనలు మొత్తం దేశాన్ని మరియు ప్రపంచ భవిష్యత్తును మార్చేటటువంటి శక్తిని కలిగి ఉంటాయనే విషయాన్ని మనం గమనించాలి. అయితే మీరు గనక ఇరాన్ యుద్ధానికి సంబంధించి తరచుగా ఇరాన్ యుద్ధ అంశాలను గనక మీరు అనుసరించుతున్నట్టయితే, వార్తాపత్రికలు అంతగా చెప్పని ఈ యొక్క రహస్య సంఘటన గురించి మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోలను చూడటానికి స్కిల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ధన్యవాదాలు.